హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది వేడెక్కిన తర్వాత మనం కొద్దిగా ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే కొద్దిగా మనకు స్మెల్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనం పచ్చి బఠానీలు ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పల్లీలు కూడా వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నింటినీ చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మసాలా దినుసులన్నింటినీ ఇందులో వేసుకోవాలి. బగారా పువ్వు, బగారా ఆకు, మిరియాలు, మరాఠీ మొగ్గ, సాజీరా, 2 లవంగాలు, యాలకులు, మిరియాలు ఇవన్నింటినీ ఇందులో మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం 2 స్పూన్ల పసుపు వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా కలుపుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ ఇందులో డీప్ ఫ్రై చేయాలి. నేను టమాటాలు, క్యారెట్, ఆలు, వంకాయ ఇవన్నింటినీ ఇందులో వేస్తున్నాను. ఇవన్నింటినీ కూడా బాగా కలుపుకొని మనం ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. తర్వాత మనం మిల్ మేకర్లను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత మిల్ మేకర్లను ఇందులో యాడ్ చేయాలి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉంది. మనం ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. తర్వాత మనం కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టాలి. 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం నీళ్ళు వేసుకోవాలి. ఒక 4 గ్లాసులు బాస్మతి రైస్ వేసుకున్నాను నేను. 4 గ్లాసులు బాస్మతి రైస్కి 8 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇది బాగా మసిలిన తర్వాత మనం ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. అంతే, వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక 15 నిమిషాల పాటు మనం సిమ్లో పెట్టి మూత పెట్టి పెట్టాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే మనకు వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం యాడ్ చేశాను టేస్ట్ కోసం. బాయిల్ ఎగ్స్ కూడా వేశాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి వెజ్ బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.